తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుందని, అందుకు నిదర్శనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ గాను టీడీపీ జాతీయ కమిటీ ప్రకటించిన జాబితాలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పదవి రావడం ఇది ఒక నిదర్శనమని ఏపీ టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. నూకసాని బాలాజీతో డి న్యూస్ ఫేస్ టు ఫేస్. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎంతోమంది విద్యార్థులకు చదువును అందించి చక్కటి విద్యను అందించి ఆ తర్వాత 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రవేశించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోను గతంలో ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల బయటకు వచ్చినప్పటికీ తదనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి జిల్లా పరిషత్ ఉన్న ఉపాధ్యక్షుడుగాను చైర్మన్గాను ఉన్నత స్థానాలు అనుభవించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేసి ఎంతో అంచెలంచెలుగా వెదుగుతూ నూకసాని బాలాజీ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష స్థానానికి దక్కడం జరిగింది. వారు మనతో ఉన్నారు డి న్యూస్ తోటి. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ రాజకీయ జీవితంలో ఇలాంటి పదవులు వస్తాయని మీరు ఆశించారా? మీరేంటి పరిస్థితి? సరే, మనం కొన్ని ఆశిస్తామో అవి జరుగుతాయా లేదా పక్కన పెడితే, నేను ప్రారంభంలో అంటే విద్యార్థి దశ అయిన తర్వాత 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చి మనం కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం కొన్ని కారణాల వలన తిరిగి నేను మరలా ఏ పార్టీ అయితే నేను మొదటి నుంచి అభిమానిస్తూ ఏ పార్టీ అయితే ఉండాలని కోరుకుంటున్నానో ఆ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది. ఈ పార్టీకి వచ్చిన తర్వాత నాకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో నేను ఈ పార్టీలో వచ్చిన తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. ఆ టైంలో 2019కి ముందు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసినాను. తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా, అదే సమయంలో ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. అంటే నేను తెలుగుదేశంలో నాకు పార్టీ సముచితమైన స్థానాన్ని ఇస్తూ వచ్చింది. 25 ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ క్రమంలో అందరితో కలిసి ఈ జిల్లాలో ఆనాటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా నాయకులు వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని ఆ కరోనా టైంలో కూడా, కష్టకాలంలో కూడా, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దౌర్జన్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అధికారం వెలగబెడుతూ ప్రతిపక్ష పార్టీలని రాచి రంపాన పెడుతుందో, కార్యకర్తను ఎవడు ఇంట్లోంచి బయటికి రానటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో కరోనా సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేయటం, తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విద్యుత్ మోగించటం, మేము అదే సమయంలో కరోనా టైంలో కూడా దర్శి నియోజకవర్గంలో నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించటం, ఇవన్నీ ఏదైతే నేను ఒక నిబద్ధత కలిగిన సైనికుడిగా పార్టీ ఏం డైరెక్షన్ ఇస్తుందో, పార్టీ ఆలోచనలు ఏమున్నాయో అవి తెలుసుకుంటూ, ఇంకా అవసరమైతే ఒక వినూత్నంగా కొత్తదనంగా మనం అక్కడ మౌల్డ్ చేసుకుని పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే అంశంతో అక్కడ ఉండేటువంటి నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పోయేటువంటి నేచరు. తర్వాత ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తిరిగి నాకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి నాకు సముచితమైన ప్రాధాన్యత ఇచ్చారు. నేను వారు ఏ ఆదేశాలు ఇచ్చారో, ఏ పదవులు ఇచ్చారో, ఏ బాధ్యతలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పార్టీ ఆలోచనల మేరకే ముందుకు వెళ్ళటం నా బాధ్యత. ఆ క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నాకు ఒక ప్రాధాన్యత ఇచ్చి నా మీద ఉండే విశ్వాసం తనండి, నా మీద నమ్మకం తనండి, లేకపోతే నా నడవడిక అనుకోండి, లేకపోతే నేను పనిచేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన అనుకోండి, ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడు నియమించడం నిజంగా నాకు సంతోషదాయకమైన విషయం. అందుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు. పదవులు అంటారా మీరు? మనం పనిచేసే క్రమంలో మనం ఏం ఆశించకు. నా ఆలోచన ఏంటంటే
పార్టీకి పనిచేయటమే నిబద్ధతగా పెట్టుకుంటాం. మనం పనిచేస్తే మన అవసరాన్ని గుర్తించి ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తే మనకు జరగాల్సినట్టు మంచి ఎప్పుడు జరుగుతుంటుందని నా అంటే పార్టీ నిబద్ధతతో కార్యకర్తగా ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటాం అప్పుడే మనకి రావాల్సిన పదవులు కూడా వస్తాయని చెప్పని నూకసాని బాలాజీ గారు చెబుతున్నారు. అంటే టూరిజం బోర్డు చైర్మన్గా కూడా రావటం కూడా అదే పద్ధతిలో వచ్చింది అనుకుంటున్నారా? లేదా డెఫినెట్గా నాకు ఒకటే, నాకెవరు గాడ్ ఫాదర్ లేడు, నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నేచరు లేదు. నాకేంటంటే ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయటం, ఇచ్చినటువంటి ఏదైతే వర్క్ అసైన్మెంట్ ఉందో దాన్ని పూర్తి చేసుకుంటూ పోవటం. ఏ పనైనా పార్టీ ఏమిస్తే చేయటం అనేది ఒక పార్టీ కార్యకర్తగా మనం పాటించాల్సిన అవసరం. ఎందుకంటే ఆ అలవాటు, ఆ క్రమశిక్షణ లేకపోతే ఏ పార్టీకైనా మంచి జరగదు. లేదా కార్యకర్త కూడా మంచి జరగాలంటే పార్టీ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. పార్టీ కోసం నిబద్ధ పనిచేస్తే ఈ పదవులు వస్తాయనేది నాకు వచ్చినటువంటి ఈ యొక్క నిదర్శనం. అంటే పార్టీతో ఉంటూ కష్టపడి పనిచేస్తూ నిబద్ధతతో ఎప్పుడైతే రాజకీయంగా పనిచేస్తూ ఉంటామో అప్పుడే అధినాయకత్వం కూడా మనల్ని గుర్తించి పదవులు అందించడం జరుగుతుందని చెబుతూ ఆ కోణంలోనే ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ పదవి వచ్చిన, అలాగే ఇప్పుడు నూకసాని బాలాజీ గారికి ఈరోజు ప్రకటించినటువంటి పార్టీ జాతీయ కమిటీలో ఉపాధ్యక్షుల పదవి వచ్చిన, కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి పదవులు దక్కుతున్నాయని చెప్పి అంటున్నారు. అట్లాగే కార్యకర్తలు కూడా పదవులు రాకపోయినా సరే కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ పదవి దక్కినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి, అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు.